సో పోతురాజు వేస్తున్నప్పటి నుండి నువ్వు ఎలాంటి ప్రాబ్లమ్స్ అనుభవించావు? అది చెప్పాలంటే ఏం లేదు. నేను పోతురాజు వేస్తున్నప్పటి నుంచి నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన. అంటే మీకు ఎప్పటి నుండి అంటే ఏ ఇయర్ నుండి స్టార్ట్ అయింది పోతురాజు రావడం అయినా కూడా ఏ ఏజ్లో? పోతురాజు రావడం అనేది నాకు సో మీరు ఎలాంటి నియమ నిబంధనలు పాటిస్తూ ఉంటారు ఈ 2 నెలల 1.5 month ఆషాఢం శ్రావణం? మళ్ళీ ఇప్పుడు పోతురాజు అనగానే జోక్ కాదు, అది చాలా ఎట్లా అంటే గురువు లేకుండా మనకు నచ్చింది చేస్తాము అని పోతే అందులో మంచిగా ఉన్న వాళ్ళు ఉన్నారు, చనిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అసలు తాగి వేయడం అనేది కరెక్ట్ సంస్కారం అని చెప్పొచ్చా? కొంతమంది తాగుతారు, కొంతమంది తాగరు. తాగి వేయడం వల్ల కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. నియమనిష్ట వాళ్ళు బాగా ఉంటే అమ్మవారు కూడా మిమ్మల్ని ఆహ్వానించవచ్చు అని మాట్లాడుతూ ఉంటారు, అది నిజమేనా? అవును, నిజమే. ఎందుకు అసలు నీకు ఫ్యామిలీ సపోర్ట్ ఎందుకు లేకపోయింది? అంటే మీ రెడ్డిస్ అని నేను విన్నా, అంటే దాదాపుగా కొంచెం క్యాష్ పరంగా కూడా చూస్తూ ఉంటారు కదా. అంటే మేము రెడ్డీస్ ఫస్ట్ మా మమ్మీకి నచ్చదు ఇవన్నీ. అది నేను చాలా రిక్వెస్ట్ చేశాను, ఆయన మా మమ్మీ నాకు సపోర్ట్ చేయడం లేదు. లేదు మా మమ్మీ నేను చనిపోతా అనడం, నువ్వు వేస్తే చనిపోతా అనడం లేదు. నేను మొక్కినా, నేను ఏదో ఆషామాషకి వేయలేదు, ఆషామాషకి ఏదో వేసి ఇప్పుడు మీరు చనిపోతానగా నా పని కాదు మమ్మీ. నేను మొక్కినా, నేను ఎప్పుడు వేస్తాను మొక్కుకున్నా, మీరు చనిపోతే నేను చనిపోతా అని చెప్పడం. కొంతమంది బీల్ బాట్ పట్టుకొని కూడా ఫొటోస్ దిగడము, సో రీల్స్ పెట్టడం అట్లాంటివి జరుగుతూ ఉన్నాయి. అలా చేయడం వల్లనే ఎవరైతే తాగని పోతురాజులు ఉంటారో. కొంతమంది చిన్న పిల్లలు కూడా వేస్తూ ఉంటారు, ఒక 5-7 years లో వాళ్ళు కూడా వేస్తూ. అవును, అది వాళ్ళు ఎందుకు వేస్తారంటే, ఇప్పుడు ఈ పరంగా చూసుకుంటే నీకు అమ్మ ఎక్కువనా పోతురాజు ఎక్కువనా? అమ్మ ఎంతనో పోతురాజు కూడా అంతే. నమస్తే, నేను మీ యాంకర్ లావణ్య, వెల్కమ్ టు కేఆర్ టీవీ. సో ప్రస్తుతం హైదరాబాద్ లో అయితే బోనాలు రావడానికి సిద్ధంగా ఉంది. బోనాలందరికీ బాగా గుర్తుకొచ్చేది అమ్మవారికి చాలా పవిత్రమైనటువంటి కాపలిగా ఉండేటువంటి పోతురాజులే. ఇప్పటి వరకు మనము అమ్మవారి గురించి తెలుసుకున్నాము, అమ్మవారి ప్రత్యేకత ఏంటి, అసలు అమ్మవారికి బోనం ఎందుకు సమర్పిస్తారని చెప్పేసి ముందు వీడియోలో తెలియజేయడం జరిగింది. అసలు పోతురాజు అంటే ఎవరు, సో పోతురాజు వేషం వేసుకోవడానికి కారణాలు ఏంటి అని చెప్పేసి ఈ రోజు నాతో పాటు యూత్ మున్నా ఉన్నాడు. బట్ మీ అందరికీ ఫస్ట్ ఇంటర్వ్యూ తనది. సో నేనే కేఆర్ టీవీ నుండి తనని ఇంట్రడక్షన్ ఇవ్వడానికి తీసుకొచ్చాం. మీ సపోర్ట్ మాత్రం కంపల్సరీగా ఉండండి. సో థ్యాంక్ యూ మున్నా. నమస్తే. నమస్తే. ఎట్లున్నారు? బాగున్నానండి. చూడ్డానికి క్యూట్ గా హ్యాండ్సమ్ గా బాగా అనిపిస్తున్నావు. కానీ నీకు పోతురాజు వస్తుందంటే నమ్ముతారా ఎవరైనా? పోతురాజు వస్తా అంటే నమ్మరు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే, నేను పోతురాజు వేసినాక కూడా, ఆర్డర్ అయిపోయినాక కూడా ఈయననే పోతురాజు అంటే కూడా ఎవరు నమ్మరు. నేను వెళ్ళేటప్పుడు అయినా ఎవరైనా నమ్మరు. అరే ఈయన పోతురాజా, అరే ఇంత బాగుంటాడు, ఇట్లుంటాడు, ఈయన ఏంది పోతురాజు అనేది చాలా మందికి డౌట్ వస్తుంటది. అంటే మీ ఫ్రెండ్స్ అందరికీ తెలుసా మీరు పోతురాజు వేసుకుంటారని చెప్పేసి? ఫ్రెండ్స్ అందరికీ తెలుసు, మాక్సిమం తెలుసు. కొంతమంది సపోర్ట్ చేస్తారు, కొంతమంది సపోర్ట్ చెయ్యరు. అరే ఎందుకు ఇట్లా అంటే, పోతురాజు వేసాం అనేది కూడా జోక్ కాదు, దానికంటే ఒక రూల్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. అవన్నీ కాకుండా ఇప్పుడు బయట కొంతమంది కూడా వేస్తా అంటారు పోతురాజు. దాని గురించి మొత్తం తెలిసి అసలు పోతురాజు అంటే ఏంది, దాంట్లో ఏముంటాయి, దానికి ఒక గురువు ఉండాలి, అవన్నీ తెలిసి చేస్తే ఏం కాదు. కొంతమంది ఇప్పుడు ఎట్లా అంటే, అరే పోతురాజు అంటే ఏంది, ఆర్డర్కి పోతాం, వేస్తాం, పైసలు వస్తాయి అన్నట్టు చూస్తారు. కానీ అట్లా కూడా ఉండదు. కొన్ని మంచి ఉంటాయి, కొన్ని చెడు కూడా ఉంటాయి అందులో. అంటే మీకు ఎప్పటి నుండి ఏ ఇయర్ నుండి స్టార్ట్ అయింది పోతురాజు రావడం అయినా కూడా ఏ ఏజ్లో? పోతురాజు రావడం అనేది నాకేం లేదు, కానీ నేను మొక్కుకున్నాను అన్నమాట ఒక కోరిక. అది నెరవేరిన తర్వాతనే నేను అనుకున్నాను. సో నాకు అయింది, నేను పోతురాజు వేషం వేయడం స్టార్ట్ చేశాను. ఇప్పుడు నాది ఈ ఇయర్ వచ్చేసి మొత్తం నాకు 5 years అవుతుంది. 5 years ఈ ఇయర్ తోటి నాది 5 years అవుతుంది. సో నేను మొక్కుకున్నా, నాకు మంచిగా అనిపించింది. ఇప్పుడు అందరు అంటారు, అరే పోతురాజు వేషం వేస్తే ఇంట్లో మంచిగా ఉండదు,
అది ఉండదు ఇది ఉండదు అని కూడా చాలా చెప్తారు. మంచిగా ఉండదు, ఇంట్లో వరకనే ఏమైనా అవుతుంది, లేకపోతే మనం పాటించకపోతే మనకి ఏమైనా అవుతుంది అని కూడా చెప్తారు. కానీ నేను పోతురాజేశం వేసినప్పటి నుంచి నాకు మంచి జరిగింది. ప్లస్ ఏంటంటే నేను వేసిన తర్వాత 1-2 yearsకి మా చెల్లె పెళ్ళి అయింది. తర్వాత నేను బండి కొన్నాను. నేను మొన్న రీసెంట్ గా కూడా పెళ్లి చేసుకున్నాను. సో నాకు అట్లా కూడా నాకు కలిసి వచ్చిందని నేను అనుకుంటున్నాను. సో ఇప్పటికైతే నీకు ఎలాంటి ఇబ్బందులు కావాలి 5 years లో? నాకు ఎలాంటి ఇబ్బందులు అయితే ఇప్పటివరకు అవ్వాలి. అంటే కొంతమందికి పోతురాజు ఫ్యామిలీ పరంగా వంశపరంగా వస్తూ ఉంటుంది. సో మీకు కూడా పెద్ద పెద్ద గురువులు ఉంటారు, వాళ్ళ నియమ నిబంధనలు కూడా మిమ్మల్ని పాటించమని చెప్తూ ఉంటారు. సో ఈ వంశపరంగా వచ్చే వాళ్ళు మాత్రమే పోతురాజు వేయాలని చెప్పేసి ఆనవాయితీ వస్తున్నటువంటి పద్ధతి, అంటే మీ వంశంలో ఏమైనా ఉందా? మా వంశంలో అట్లా ఎవ్వరు లేరు. ఫస్ట్ నేనే, అది కూడా నేను మొక్కడం వల్ల నాకు నెరవేయడం వల్ల నేనే ఇస్తాను, నేను ముంగట్టుకు వచ్చాను. కానీ మా వంశం నుంచి ఎవ్వరు లేరు. ప్లస్ ఈ సపోర్ట్ అనేది కూడా ఎక్కడ లేదు, ఫ్యామిలీ నుంచి కూడా ఏ సపోర్ట్ అనేది లేదు. సో ఇప్పుడైతే మరి ఆషాఢం శ్రావణం బోనాలు రెడీగా ఉన్నాయి. సో 2024లో మున్నాని ఎలా చూడొచ్చు పోతురాజుగా? మున్నాని ఎలా చూడొచ్చు అంటే ఎవ్రీ ఇయర్ ఉన్నట్టే ఈ ఇయర్ కూడా ఉంటుంది. కానీ ఈ ఇయర్ ఇంకొంచెం డిఫరెంట్ లుక్, మేకప్ లా కానీ లేకపోతే మన ఇంకెట్లా మేకప్ లా కానీ అట్రాక్షన్ లా కానీ మనం చేంజ్ చేయడం జరుగుతుంది. సో మీరు ఎలాంటి నియమ నిబంధనలు పాటిస్తూ ఉంటారు ఈ 2 నెలల 1.5 month ఆషాఢం శ్రావణం? ఈ 1.5 month అనేది ఏముండదు, అంటే పాటిస్తారు. ఇప్పుడు ఎట్లా అంటే పోతురాజేశం అని కాదు, ఇంకా శక్తులు అట్లా కూడా ఉంటారు కదా, వాళ్ళకి కొన్ని ఉంటాయి. ఇప్పుడు మా గురువు మాకు ఏం చెప్తాడంటే, ఇప్పుడు సావుల దగ్గర ఏం తినొద్దు, అట్లాంటి దగ్గర మళ్ళీ మెచ్యూర్ ఫంక్షన్స్ అవుతాయి కదా, అట్లాంటి దగ్గర కూడా తినడము అట్లాంటిది ఉండదు. అట్లాంటి కొన్ని రూల్స్ అనేటివి ఉంటాయి. మళ్ళీ ఇప్పుడు పోతురాజు అనగానే జోక్ కాదు, అది చాలా ఎట్లా అంటే, ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు పెళ్ళి అవుతుంది, పెళ్ళికి రేపు పెళ్ళనంగా ఈరోజు పెళ్లి కొడుకుని చేశారు, మన కాలికి పసుపు పెడితే మనం పందిరి దాటి కూడా వెళ్ళొద్దు అని అంటారు. అట్లాంటిది బాడీకి మొత్తం పసుపు పెట్టుకొని ఊరంతా తిరుగుతాం, ఊరేగింపు ఉంటుంది, ఊరంతా తిరుగుతాం, ఎంతో మంది చూస్తారు, ఎంతో మంది కళ్ళు ఉంటాయి. అట్లాంటప్పుడు మనకి ఎట్లుంటది అది? సో దానికి కూడా చాలా జాగ్రత్తలు పాటించాలి కదా మీరు? చాలా అంటే చాలా జాగ్రత్తలు పాటించాలి. ఇందులో మెయిన్ వచ్చేసి గురువు అనేది పక్కు ఉండాలి మనకు ఒకరు అనేది. గురువు లేకుండా మనకు నచ్చింది చేస్తాము అని పోతే అందులో మంచిగా ఉన్న వాళ్ళు ఉన్నారు, చనిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు పోతురాజు దాంట్లో. గురువు చెప్పిన మాటల్ని ముందుకు ఆయన ఎట్లా చెప్తే అట్లా మనం వెళ్తేనే మనం అందులో పైకి వస్తాం, మన ఫ్యూచర్ కూడా బాగుంటుంది. సో ఇప్పుడు మీరు పోతురాజు వేషం వేసుకునేటప్పుడు మీ వస్తువులు వేసుకుంటారు, వాటికి పూజ కూడా చేస్తా అని చెప్పేసి చెప్పారు. అది ఎలా చేస్తారా పూజ అసలు మీరు? అంటే మేము ఇప్పుడు ఫస్ట్ స్టార్ట్ అవుతుంది, ఆషాఢం స్టార్ట్ అవుతుంది అన్నప్పుడే అవన్నిట్లో నీట్గా క్లీన్ చేసుకొని ఇంట్లో ఒకసారి పూజ చేస్తాం. మనం ఎక్కడికైతే ఆర్డర్కి వెళ్తామో ఫస్ట్ ఏడైతే ఇస్తామో ఆడొక షాల్వాన్ అన్న ఒక క్లాత్ అన్న నీట్గా వేసేసి అక్కడ అన్నీ పెట్టేసి దానికి కుంకుమ పసుపు చల్లి ఒక కొబ్బరికాయ కొట్టి ఒక నిమ్మకాయ అనేది తిప్పేయడం జరుగుతుంది. అలా పూజ చేసుకొని మనం స్టార్ట్ చేస్తాం, అమ్మవారికి మొక్కుకొని బయలుదేరుతారు. ఇంకా సో ఆ రోజు మీరు ఇంకా ఏం తినరు అంటే, ఇప్పుడు నేను స్టార్టింగ్ చేసేటప్పుడు ఒక పొద్దు మీద వేస్తాను, పాలు తాగి లేకపోతే ఒక అరటిపండు తిని వేస్తాను. ఇంకా నెక్స్ట్ ఎక్కడైనా బయట ఆర్డర్స్ ఉన్నప్పుడు మధ్యాహ్నం అట్లా లంచ్ చేసి చేస్తాను. తాగుతారా మీరు? తాగాను, నేను ఇంతవరకు తాగిన రోజు లేదు. అసలు తాగి వేయొద్దు అనే నేను చెప్తాను. కానీ ఇప్పుడు అమ్మవారు అంటే అందరు అంటారు ఎందుకు తాగేయొద్దు, అమ్మవారికి శాఖ అంటేనే కదా సమర్పిస్తుంటేనే అడుస్తుంది కదా అంటారు. కానీ కొంతమంది తాగుతారు, కొంతమంది తాగరు. తాగి వేయడం వల్ల కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో తాగి వేస్తే ఏంటంటే మనకు అర్థం కాదు మనం ఏం చేస్తున్నాం అనేది. అసలు తాగి వేయడం అనేది కరెక్ట్ సంస్కారం అని చెప్పొచ్చా? అంటే అప్పటి నుంచి పురాణాల నుంచి అయితే ఉంది, అట్లా శాఖ పెట్టింది తాగుతారు కొంతమంది, అట్లా ఉంది. కానీ ఇప్పుడుకి వచ్చేసరికి తాగొద్దు అనేది మెయిన్ రూల్. ఎందుకంటే తాగితే మనం ఏం చేస్తున్నాం అనేది మనకు అర్థం కాదు, మనం ఏ దారిలో పోతున్నాం, వెనుకోరు ఉన్నారు ముంగటోరు ఉన్నారు, మళ్ళీ మనకు కొట్టడం జరుగుతుంది. అది మనం తాగితే ఏంటంటే మనం ఎక్కడ ఎలా కొడుతున్నామో కూడా అర్థం కాదు. అప్పుడు
ఎఫెక్ట్ అవ్వడం సో ఇప్పుడు మీకు పోతురాజు వచ్చినప్పుడు మీ బాడీ మీద దేవుడు వస్తాడా? పోతురాజు, పోతులింగం? మాకు దేవుడు అనేది ఏం రాడు, ఎందుకంటే మనకు గురువు ఉంటాడు, ఆయన మనకు బందోబస్తు అనేది ఇస్తాడు, ఒక తాయిత అనేది ఇస్తాడు. అంటే ఇట్లా ఏం రాకుండా మనం ఒక మంచిగా ఉండాలని ఒక తాయిత అనేది ఇస్తాడు. కానీ మనం ఎప్పుడైతే అంత మేకప్ కూడా అయిపోయి పసుపు పెట్టుకునే టైంకి ఉంటుందో, పసుపు మనకి బాడీకి తాకగానే ఒక వైబ్రేషన్ అనేది వస్తుంది, ఇట్లా బూజ్ బాంబ్స్ అనేటివి వస్తుంటాయి. ఆ 2 minutes 5 minutes లో ఇట్లా అమ్మవారు అంటే మీరు ఇట్లా రెడీ అయ్యి బయటకు వచ్చి అమ్మవారిని అక్కడ మొక్కేసుకొని బయటకు వస్తా ఉంటే మీకు ఊదుపోగా వేస్తూ ఉంటారు హెవీగా. సో అక్కడ ఒక 10 మంది అయినా కావచ్చు, ఒక 15 మంది 20 మంది పోతురాజులు ఉంటారు ఒక ఇంట్లో. మెయిన్ గురువుతో పాటు అందరు వస్తూ ఉంటారు. ఆ టైంలో మీకు ఆ గుమ్మడికాయలు ఇవ్వడము, నిమ్మకాయలు ఇవ్వడం, ఇవన్నీ ఇస్తూ ఉంటారు. అసలు ఏంటి దానికి? ఆ గుమ్మడికాయ తిప్పేస్తారు అన్నమాట, మనకి ఏది నజర్ ఉండకుండా తిప్పేసి కొట్టడం. తిప్పేయడం మళ్ళీ తర్వాత మీరు దాన్ని నోట్లో కూడా పెట్టేసుకుంటారు కదా. అది గావు వచ్చిన వాళ్ళు చేస్తారన్న. కొంతమంది గావు పోతురాజులు ఉంటారు, వాళ్ళ తాతల నాటి నుంచి వస్తుంది అది. ఓకే. వాళ్ళు ఎట్లా అంటే ఒకప్పుడు యాట గావు అనేది ఉంటుండే, ఒకప్పుడు ఓన్లీ యాటనే పోతురాజు గావు పోతురాజు వేరు, రెండు డిఫరెంట్. పోతురాజు వేరు, గావు పోతురాజు అనేది వేరు. ఒకప్పుడు ఇట్లా యాటతోటే బలిస్తుండే, యాటతోటే అప్పుడే శాంతి అవుతుండే అమ్మవారు. రాను ఏమైందంటే గుమ్మడికాయ, సోరకాయ, ఇప్పుడు ఎక్కువ మట్టుకైతే సోరకాయతోటే శాంతి చేస్తారు అమ్మవారు. అంటే మీకు ఆ కోపం అనేది వస్తుందా ఏంటన్నట్టు? అది బాగా ఇట్లా హెవీగా అమ్మవారు ఇప్పుడు గావట్టేటోళ్ళకి ఇట్లా అమ్మవారు వస్తుంది, పోతలింగడు కూడా వస్తాడు. వచ్చినప్పుడు శాంతి గానికి సోరకాయన, గుమ్మడికాయన, యాట అయినా ఇవ్వడం. కొంతమంది మేకను కూడా కొరుకుతూ ఉంటారు. అవును, కొరుకుతారు మేకను కూడా. ఒక్కొక్క శాంతి ఒక్కొక్కరు. ఇప్పుడు మీరేం చేస్తారు? నిమ్మకాయనా లేకపోతే సోరకాయ, గుమ్మడికాయ? ఏం చేయము, అలా ఉండదు పోతురాజు దాంట్లో. ఎందుకంటే మాకు రాదు కదా, అంటే మాకు రాకుండా మాకు గురువు కూడా చూసుకుంటాడు కాబట్టి మేము అలా చేయడం అనేది ఏమి ఉండదు. చెప్పలేము, ఇంకా రాను ఎక్కడన్నా ఉంటే చెప్పలేము, కానీ అలా అయితే ఇప్పుడు ఏం లేదు. రావాలని కోరుకుంటారా? ఇక అమ్మవారి దీవెన దాంట్లో. నియమ నిష్టలు బాగా ఉంటే అమ్మవారు కూడా మిమ్మల్ని ఆహ్వానించవచ్చు అని మాట్లాడుతూ ఉంటారు, అది నిజమేనా? అవును, నిజమే. ఇప్పుడు ఏడైనా అంతే ఉంటది, మనం ఒక కరెక్ట్ ఏజ్ చేస్తామో దానికే నెక్స్ట్ ఉంటది కదా. అంటే మనం ఏదైతే చేస్తామో, మనం నియమాలు అన్ని పాటిస్తాం, అరే మనం అమ్మవారికి అని అన్నప్పుడు మనకు అమ్మవారు కూడా రావడం. కొంతమంది కొన్ని లెక్క చేస్తారు, కొంతమందికి కాళికా మాత అని, ఎల్లమ్మ తల్లి అని చెప్పేసి మైసమ్మ ఇట్లా వస్తూ ఉంటది కదా అందరికి. సో అట్లా కొంతమంది చెప్తూ ఉంటారు, చెప్తుంటారు, కానీ మనకు అలా ఏం రాదు. సో ఇప్పుడు ఇన్ని డేస్ మీరు నిష్టగానే ఉంటారా ఇంట్లో? నిష్టగానే ఉంటాం ఇంట్లో, డైలీ కూర్చి తూడ్చి అంత నీట్ గా పెట్టుకోవడం ఉంటది. మళ్ళీ ఇప్పుడు బెడ్ మీద అప్పుడు మీరు తినొచ్చా? నీసు తినడం, తాగడం లాంటివి చేయొచ్చా? అన్ని చేయొచ్చు, నార్మల్ గా ఉన్నప్పుడు చేస్తాం. కానీ పోతురాజులో ఉన్నప్పుడు కొంతమంది తాగుతారు, కొంతమంది తాగరు. అట్లా నేను తాగను, ఓన్లీ పాలు తాగడం కానీ ఫ్రూట్స్ తిని నేను. ఇప్పుడు మీరు ఒకవేళ పోతురాజు డాన్స్ చేస్తూ ఉంటే చాలా ప్లేస్ ఆక్రమిస్తూ ఉంటారు, వీరగోలతో కొట్టడం జరుగుతుంటది, భయపెట్టడం జరుగుతూ ఉంటది. అసలు పిల్లలైనా కావచ్చు, పెద్దలైనా కావచ్చు, మిమ్మల్ని పరిగెడుతూ వాళ్ళని భయపెట్టిస్తూ ఉంటారు. ఎందుకు అట్లా మీరు అలా చేయడానికి రీజన్ ఏంటి అసలు? అంటే అలా దగ్గర ఉండొద్దు, మనం డ్యాన్స్ చేస్తుంటాం, మన ఈ ఇరగోళ్ళనే కానీ ఇంకేదని కానీ వాళ్ళకి తాకడం జరుగుతుంటది. అందుకే కొంచెం స్పేస్ ఎక్కువ ఉంది అనుకో, మనం ఆడినా వాళ్ళకి ఏం కాదు, మనకేం కాదు. మళ్ళీ ఏంటంటే కొంతమంది పడనోళ్ళు కూడా ఉంటారు, మధ్యలో సీస పెంకలం వేయడం కానీ, సూదులు వేయడం కానీ, కాంటలు వేయడము అలా ఉంటాయి అన్నమాట. అలా వల్ల మనకు అర్థం కాదు, అది మనకు కుచ్చుకొని సేఫ్టీకి అయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఉంటాయి. అందుకే పోతురాజు మనం ఏదైనా ఆర్డర్ చేయడానికి వెళ్ళినప్పుడు కూడా నేను ఇంకొక తమ్ముళ్ళని, అన్నల్ని తీసుకొని వెళ్తాం. మీకు బందోబస్తు కంపల్సరీ ఉండాలి, సపోర్టివ్ కి పక్కా తీసుకొని వెళ్తాం. అంటే కొన్ని విలేజ్లలో ఎట్లుంటారు అంటే, ఈసారి వచ్చిన పోతురాజు ఇంకొకసారి రావద్దు, రావద్దు అని కూడా ఉంటది. చాలా ప్లేస్లలో చాలా ఉంటాయి అట్లా. మధ్యలో నిమ్మకాయ, లేకపోతే మేము ఎక్కువ నిమ్మకాయ దొక్కుతుంటాం, ఎందుకంటే అజర్ ఉంటుంది, లేకపోతే మూడుతో వాళ్ళు అట్లాంటి ప్లేస్లలో మేము ఆడము. అందుకే అప్పుడు కొంచెం ముంగడ తీసుకెళ్ళడానికి అందరినీ భయపెట్టించుకుంటా. అట్లాంటి ప్లేస్లలో ఏంటంటే మూడుతో వాళ్ళలో ఆడొద్దు. అంటే మీకు అబ్జర్వేషన్ ఉంటుందా? మీకు అబ్జర్వేషన్ ఉంటుంది, ప్లస్ చుట్టుముట్టు ఎవరు అనేది తప్పు చేస్తారు అంటే మన కడుపులో కొంచెం కాలుతూ ఉంటది, అంటే ఇలా మంట వచ్చినట్టు అనిపిస్తుంది, అరే మన చుట్టుముట్టు ఏదో అవుతుందని. అప్పుడు మనం మళ్ళీ వెంటనే వెళ్ళి ఆడ పలరమ్మండి ఉంటే పలరమ్మండి, తొట్టెలుంటే తొట్టెల అక్కడ మొక్కుకొని, అమ్మాయి చుట్టుముట్టేదో అవుతుంది,
నువ్వే చూసుకోవాలి అని చెప్పడం కూడా జరిగి మళ్ళీ మనం స్టార్ట్ చేస్తాం. సో మీ గురువు ఎవరు అసలు? మా గురువు వచ్చేసి ఇక్కడ అరసిగూడలో క్రాంతి అన్న అని ఉంటాడు. తను మా గురువు అని చెప్పడం కాదు కానీ ఇక ఇట్లాంటి టైంలో అయితే మా పానాలు కాపాడతాడు అని కూడా చెప్పుకోవచ్చు. ఒక బ్యాక్ బోన్. ఎంత మంది ఉంటారు మీ టీం మొత్తం? టీం మొత్తం అంటే ఇప్పుడు నాకు ఫస్ట్ చెప్పాలంటే నాకు ఫ్యామిలీ సపోర్ట్ లేదు. నేను మా అన్న, మా ఇక్కడనే పవన్ అన్న అని ఉంటాడు, ఆ అన్నతో వేస్తాను. మళ్ళీ మాకు వేరే ఫ్రెండ్స్ కూడా వేస్తారు, మా తమ్ముళ్ళు కూడా వేస్తారు. మా తమ్ముడు ఒక నా హరీష్ అని వేస్తాడు. ఇట్లా నేను వాళ్ళకి పోతురాజులే, వీళ్ళందరూ కూడా పోతురాజులే, వాళ్ళతోటి నేను వేస్తుంటాను అన్నమాట. అట్లా వేసి సర్కిల్ని పెద్ద చేసుకోవడం అంతే ఉంది. ఇప్పుడు మనకి ఒక ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే మన కింద ఒక 10 మందిని పెట్టుకొని మనం ఇది చేసుకోవచ్చు. ఎందుకు అసలు నీకు ఫ్యామిలీ సపోర్ట్ ఎందుకు లేకపోయింది? అంటే మీ రెడ్డిస్ అని నేను విన్నా, అంటే దాదాపుగా కొంచెం క్యాస్ట్ పరంగా కూడా చూస్తూ ఉంటారు కదా. అంటే మేము రెడ్డీస్ ఫస్ట్ మా మమ్మీకి నచ్చదు ఇవన్నీ. అంటే మీ మమ్మీ పూజలు చేయదా? మా మమ్మీ పూజలు చేస్తుంది కానీ మా మమ్మీకి ఇవన్నీ నచ్చదు. ఎందుకంటే మా సైడ్ కూడా ఎవ్వరు ఇలా లేరు. ప్లస్ ఏంటంటే మా మమ్మీకి నచ్చదు ఇన్ ద సెన్స్, అరే వీడు ఇట్లా అయితే ఏమవుతాడు అని కాదు, 10 మంది ఏమనుకుంటారు అని. మరి రిలేటివ్స్ పరువు ప్రతిష్టలు చాలా ఉంటాయి కదా, ప్రతిష్టల కోసమే ఏదైనా. ఇప్పుడు మన ఇంట్లో మనని నమ్మితేనే మనం ముంగటికి పోతాం ఎందులో అయినా సరే. ఇదని కాదు, ఏదైనా ఫ్యామిలీ సపోర్ట్ లేని ఎవరైనా ముందుకి వెళ్ళలేరు. మా మమ్మీని నేను చాలా టైమ్స్, మమ్మీ ఎందుకు ఇట్లా, నేను చేస్తా, ఇట్లా నేను పాటిస్తాను, ఇట్లా మొక్కినా నాకు అయింది అని నేను చాలా చెప్పడం కూడా జరిగింది. కానీ ఏ రోజు మా మమ్మీ నాకు సపోర్ట్ చేయలేదు. రీసెంట్గా నేను మొన్న కూడా పోయి చెప్పిన, మమ్మీ ఇప్పుడు నాకు కొంచెం పేరు వస్తుంది, ఇట్లా నువ్వు సపోర్ట్ చేస్తే నాకు బాగుంటుంది అని కూడా. కానీ ఈరోజు నాకు మా మమ్మీ సపోర్ట్ చేయలేదు మ్యాటర్లో. వద్దంట, అది వేస్తే నీకు ఏమొస్తుంది అంట. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటా, ఇట్లా అమ్మని ఇట్లా మొక్కినా నాకు అయింది, నేను చేస్తాను, ఇట్లా పాటిస్తాను కూడా చెప్పిన చాలా టైమ్స్. మా మమ్మీ నాకు ఏ రోజు సంవత్సరంలో జరిగే ఒక 2 నెలలే కదా మీరు ఉండేది, మిగతా డేస్ అని నార్మల్ గానే ఉంటారు కదా, ఎందుకు ఒప్పుకోవడం లేదు? నేను కూడా అలానే మా మమ్మీ ఏమంటారంటే 6 నెలలే ఎందుకు, 6 నెలలు ఆగిపోవచ్చు కదా. నేను రిక్వెస్ట్ చేసిన, అంటే మీ మమ్మీ ఓన్ థింకింగ్ అట్లుంటారా, బయట వాళ్ళు చెప్పడం వల్ల? మా మమ్మీ ఓన్ థింకింగ్ అంటే నేను ఏది చేసినా రైట్ చేస్తా అని మా మమ్మీకో నమ్మకం అవుతుంటది. కానీ ఇది రేపు 10 మందిలో తెలిస్తే ఏమనుకుంటారు. ఇప్పుడు నాకు ఒక సిస్టర్ ఉంది, మ్యారీడ్ అయింది, వాళ్ళ సైడ్ తెలిస్తే ఏమనుకుంటారు, ఇంకా పబ్లిక్ అది తెలిస్తే ఎట్లా. ఇప్పుడు మన ఫ్యామిలీ తెలిసి నాకు ఫోన్ చేసి ఇట్లా చేస్తుండే నేను ఏం చెప్పాలా అని అట్లా కూడా భయపడుతుంది. దాదాపు అందరి క్యాస్ట్లలో చెప్పుకోవాలంటే మనం క్యాస్ట్ గురించి మాట్లాడుకోవద్దు ఇప్పుడు, ఎందుకంటే తప్పుగానే వేస్తారు కాబట్టి. జనాలు అనే వాళ్ళకి అమ్మవారు రావాలనుకుంటే సో ప్రత్యేకంగా వస్తూనే ఉంటుంది, దాన్ని ఎవరు ఆపడానికి ఉండదు. కొంతమంది కట్టుకట్టించుకున్నా కూడా ఏంటంటే ఆరోగ్యపరంగా కూడా వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఫ్యామిలీ పరంగా కూడా ప్రాబ్లమ్స్ వస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. పెద్ద వాళ్ళే రిసీవ్ చేసుకున్నప్పుడు ఎందుకు నేను రిసీవ్ చేసుకోలేకపోతున్నారు అసలు? అది నేను చాలా రిక్వెస్ట్ చేశాను, ఆయన మా మమ్మీ నాకు సపోర్ట్ చేయడం లేదు. నేను ఇట్లా మా మమ్మీ నాకు సపోర్ట్ చేయక, నాకు ఫ్యామిలీ సపోర్ట్ లేక నేను చాలా సిచ్యువేషన్స్ ఫేస్ చేసినవి ఉన్నాయి. చాలా అసలు అందరు అనుకుంటారు ఎలాంటి ప్రాబ్లమ్స్ అనుభవించావు? ఎందుకంటే ఇప్పుడు ఇంటికి వెళ్ళాలన్నా కూడా మనం వేసుకున్న తర్వాత మనం క్లీన్ చేసుకోవాలి, అన్ని చేసుకొని వెళ్ళాలి. బట్ నువ్వు తెలియకుండా చాలా చేసి ఉంటావు నాకు తెలిసి. అవును. ఎట్లా మరి అవన్నీ ఎట్లా కవర్ చేసావు? ఇంతవరకు 4 years అవుతుంది, ఇది నా 5th year. ఇప్పటికి కూడా నాకు ఫ్యామిలీ సపోర్ట్ లేదు. కానీ నేను ఎట్లా అంటే ఆర్డర్కి వెళ్ళినప్పుడు నా దగ్గర బండి కూడా ఉండేది. ఎవరైనా ఫోన్ చేస్తే నేను బస్కి ఎక్కి పోతుండే, లేకపోతే ఏమైనా ఫ్రెండ్స్ వస్తే వాళ్ళని తీసుకొని వెళ్తుండే. అట్లా ఆర్డర్ ఎవ్వరు లేనప్పుడు నేను ఒక్కనే బస్కి వెళ్ళినప్పుడు ఆర్డర్ వెళ్తుండే, ఆర్డర్ చేస్తుండే. ఆర్డర్ నైట్ 2 అయిపోతుండే, 2 or 3 అవుతుంది, 1 కూడా అవుతుంది. అయిపోయాక మళ్ళీ అక్కడనే మేము స్నానం చేసేసి వచ్చేస్తుండే. అన్న వాళ్ళకి వెళ్తున్నా అని చెప్పేస్తున్నా. నాకు తెలుసు నేను అప్పుడు నాకు ఎటు వెళ్ళాలి. ఇంట్లోకి వెళ్తేనేమో పసుపు చూస్తారు, నా బ్యాగ్ చూస్తారు, అందులో ఏమున్నాయో చూస్తారు అని చెప్పి వేరే ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్దామంటే ఆ నైట్ ఒకడు పిలుచుకుంటాడు, కాల్ లిఫ్ట్ చేయరు, ఒక్కొక్కరు కాల్ లిఫ్ట్ చేయరు. అట్లా నేను బస్ స్టాండ్లో పండుకున్న డేస్ కూడా చాలా ఉన్నాయి. బస్ స్టాండ్లో పండుకున్న డేస్ ఉన్నాయి. బస్ స్టాండ్లో పండుకొని తెల్లారి మా మమ్మీ ఆఫీస్కి వెళ్తుండే 9కి. మా మమ్మీ వెళ్ళిన టైంకి నేను మళ్ళీ ఇంటికి వెళ్ళేసి మళ్ళీ స్నానం చేసేసి మళ్ళీ మా మమ్మీ ఈవినింగ్ వస్తుందంటే నాకు మళ్ళీ ఆర్డర్ ఉంటే నేను వెళ్ళిపోయేటోని. మా మమ్మీకి ఇట్లా
ఫ్రెండ్స్ వాళ్ళ దగ్గరికి వెళ్తున్నా, దావత్ ఉంది అది ఇది అని చెప్పి వెళ్ళిపోతుండే. మళ్ళీ అట్లనే బస్ స్టాండ్ లో పడుకుంటా. అది ఏ రోజు కూడా మీ వాళ్ళు ఎక్కడ కనిపెట్టలేదు. ఎక్కడ కనిపెట్టలేరు. నేను కూడా తెలియకుండానే అది అలా ఉంచేసాను. ఇంకా అందుకే ఈడని కాదు, ఏడైనా సరే ఫ్యామిలీ సపోర్ట్ అనేది దేనికైనా ఉండాలి. ఇప్పుడు ఎవరైనా తెలిసి అయితే తప్పు చేయరు కదా. ఫస్ట్ పోతురాజు అనేది తప్పే కాదు. ఎందుకంటే నువ్వు ఇంత పాటించి ఇంత చేస్తున్నావు, అమ్మవారికే చేస్తున్నావు అని అట్లా ఎందుకు అనుకోరు పేరెంట్స్? నెగటివ్లోనే ఎందుకు తీసుకుంటారు? నువ్వు ఇట్లా చేస్తే మా ఇజ్జత్ పోతుంది, మా పరువు పోతుంది, అట్లా ఎందుకు అనుకుంటారు? మీ మంచి సెటిల్డ్ ఫ్యామిలీ అమ్మునా? సెటిల్డ్ ఫ్యామిలీ ఏం కాదు, మేము చాలా పూర్ ఫ్యామిలీ. సెటిల్డ్ ఫ్యామిలీ ఏం కాదు. అంటే మిగతా పెద్దవాళ్ళు ఎవరన్నా ఏమన్నా అనుకుంటారు అని చెప్పేసి మీ అమ్మ అలా చేస్తుంది అనుకోవచ్చా? అదే మా మమ్మీ మెయిన్ ఆలోచించేది కూడా అదే, బయట ఏమంటారు అని. బయట వాళ్ళు ఎప్పుడు మనకి ఏం పెట్టరు కదా. బయట నేను అది చాలా చెప్పిన, అసలు బయట వాళ్ళ గురించి ఎందుకు థింక్ చేస్తున్నావు, నీకు నేను కావాలా బయట వాళ్ళు కావాలని కూడా నేను అడగడం జరిగింది. ఒక ఫస్ట్ సిచ్యువేషన్ వచ్చేసి ఇట్లానే ఫస్ట్ తెలిసినప్పుడు, ఒకసారి తెలిసినప్పుడు కూడా నేను రిక్వెస్ట్ చేసిన, లేదు మా మమ్మీ నేను చనిపోతా అనడం, నువ్వు వేస్తే చనిపోతా అనడం, లేదు నేను మొక్కినా, నేను ఏదో ఆషామాషకి వేయలేదు, ఆషామాషకి ఏదో వేసి ఇప్పుడు మీరు చనిపోతానగా నా పని కాదు మమ్మీ, నేను మొక్కినా, నేను ఎప్పుడు వేస్తాను మొక్కుకున్నా, మీరు చనిపోతే నేను చనిపోతా అని చెప్పడం. ఇట్లా చాలా సిచ్యువేషన్స్. ఇట్లా కూడా బెదిరించారా? బెదిరించడం అంటే అట్లా కూడా కాలేదు. అది నువ్వు చేసేది మంచి పనే కదా. దేవుడు అనేది అసలు అందరికి రాదు, రావడం కూడా ఒక పెద్ద అంటే మనం ఏంటంటే అదృష్టంగానే భావిస్తూ ఉంటాం ఏదైనా కూడా. ఎందుకు అట్లా దాన్ని తీసుకోలేకపోతున్నారు? కూర్చొని ఎప్పుడు చెప్పడం జరగలేదా మీ ఫ్యామిలీని కూర్చోబెట్టి మాట్లాడడం? కూడా చెప్పడం జరిగింది. ఇలా మమ్మీ నాకు ఇంత పేరు వస్తుంది, ఇప్పుడు నన్ను ఒక 10 మంది గుర్తుపడతారు, నేను ఇలా చేస్తున్నా, అది నీకు ఆల్రెడీ తెలుసు కదా, కొంచెం సపోర్ట్ చేయండి. మా మమ్మీ సపోర్ట్ చేయని చెప్పేస్తుంది, డైరెక్ట్ చెప్పేసి. మీ డాడీ సపోర్ట్ ఎలా ఉంటుంది? మీ అన్నయ్య మా డాడీ ఎట్లా అంటే ఆ టైంలో వద్దు అంటాడు, తర్వాత అయినా మా డాడీ కొంచెం అర్థం చేసుకుంటాడు. ఒకవేళ ఏదైనా ఉన్నా కానీ కొట్టి మళ్ళీ అప్పుడే దగ్గర తీసి అయినా చెప్పేస్తాడు. కొట్టడం కూడా జరుగుతుందా? మా డాడీ కొడతాడు, కొడితే అది వేరే లెవెల్ కొడతాడు. సో మొన్న ఏంటంటే జనరల్ గా ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ లో యూత్ ఎక్కువగా పోతురాజుకి అట్రాక్షన్ చూపెడుతున్నారు. సో ఆ డేకి బిజినెస్ కోసం వాళ్ళ డబ్బుల కోసం అక్కడ వెళ్ళి ఆ డాన్సులు వేయడము, విన్యాసాలు చేయడము, కొంతమంది తాగి చేయడము అనేది చెప్పి అసభ్యంగా ప్రవర్తించేటివి కూడా ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు పోతురాజు వేస్తూ డాన్సెస్ వేసినా కూడా పక్క వాళ్ళని కొంచెము ఇరిటేట్ చేయడము, మీ సామాన్లను లాగడము, గిచ్చడం లాంటివి జరుగుతూ ఉంటాయి. సో దీని గురించి నువ్వు యూత్ గా ఏం చెప్తావు? అసలు ఇప్పుడు వేసేటువంటి యూత్ కు నువ్వేం చెప్తావు? అలా చాలా ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ అవుతాయి. ఇప్పుడు వేసే యూత్కి నేను ఒకటే చెప్తా, వేయడం తప్పని నేను చెప్పను, కానీ మనకంటే ఒక గురు ఫస్ట్ పోతురాజు అంటే ఏందనేది వాళ్ళు తెలుసుకొని ఒక గురువుని కలిసి ఇలా నేను వేయాలనుకుంటున్నా అంటే వాళ్ళు కొన్ని నియమాలు చెప్తారు, దాన్ని పాటించి కరెక్ట్ నడుస్తా అంటేనే వేయమని చెప్తా. ఏదో ఇప్పుడు ఫ్యాషన్కి వేయడం, షోకి వేయడం. ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే ఆషాఢ మాసం స్టార్ట్ అవుతుంది, సో ఫ్యాషన్ చేయాలి. ఏం ఫ్యాషన్ చేయాలి? పోతురాజు అని మేకప్ వేసుకొని, పాయింట్ ఉంటుంది, షర్ట్ ఉంటుంది, ఫేస్ మీద మేకప్ వేసుకొని పోతురాజు సాంగ్ పెట్టుకొని గల్లీలకి వెళ్తారు. పోతురాజు అంటే అమ్మవారి తమ్ముడు. మీరు అలా చూడకుండా ఇప్పుడు అరే బోనాలు వస్తున్నాయి ఏదో చేయాలని ఇన్స్టాగ్రామ్ కోసం, ఫేమ్ కోసం నువ్వు ఇష్టం వచ్చినట్టు చేస్తే ఇక్కడ పోతురాజుల పేరు పడు. కొంతమంది బీల్ బాట్ పట్టుకొని కూడా ఫొటోస్ దిగడము, సో రీల్స్ పెట్టడం అట్లాంటివి జరుగుతూ ఉన్నాయి. అలా చేయడం వల్లనే ఎవరైతే తాగని పోతురాజులు ఉంటారో, ఇట్లా నియమాలు పాటించి వేసే వాళ్ళు ఉంటారో వాళ్ళకి పేరు ఇప్పటికి వ్యతిరేకం అని చెప్పొచ్చా? ఈ తాగి చేయడం, ఇట్లా సోషల్ మీడియాలో అలచల్ చేసుకోవడం, దాన్ని అంటే కొంచెం మీ దాంట్లో పెద్దవాళ్ళు గురువులు కూడా ఉంటారు కదా, మీకు చెప్తూ ఉంటారు కదా మీరు కూడా ఇలా చేయొద్దు అని చెప్పేసి, దానికి మీరేం చెప్తారు? గురువులు చెప్పిందే మనం వినాలి. గురువులు వేయొద్దు, తాగొద్దు అని ఎందుకు చెప్తారంటే మన మంచి కోసమే చెప్తారు. ఇప్పుడు కొంతమంది తాగేస్తారు, కొంతమంది తాగకుండా కూడా వేస్తారు. ఇది బిజినెస్ అని చెప్పేసి మాట్లాడుతున్నారు, దానికి మీరేం చెప్తారు? మొన్న బిజినెస్ అనేది అది తప్పు మాట. బిజినెస్ కాదు, ఇది ఒక అమ్మవారి సేవ లెక్కనే. బిజినెస్ అనేది ఏముండదు. ఇప్పుడు అమ్మవారికి నువ్వు వేస్తున్నావు, నువ్వు ఒక దగ్గర ఇప్పుడు పలానా ఒక దగ్గర ఓ ప్రోగ్రామ్ చేస్తారు, అక్కడికి నేను ఇన్వైట్ చేసారు, నువ్వు వేస్తున్నావు. సో వాళ్ళు ఎంతో ప్రోగ్రామ్ చేస్తారు, ఎన్నో ల్యాక్స్ పెట్టి చేస్తారు, అందులో నీకు కొంచెం అమౌంట్ ఇస్తారు వాళ్ళు. దాన్ని బిజినెస్ లెక్క అని అనుకోవడంతో
అమ్మవారి సేవ లెక్క కూడా అనుకోవచ్చు కదా, బిజినెస్ లెక్కనే ఎందుకు అనుకోవాలి మనం? సో మీరు పోతురాజు వేషం వేసినప్పుడు మీరు పసుపు కుంకుమ ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తారా, లేకపోతే కొంతమంది పెయింటింగ్ తోని డిఫరెంట్ గా ఆఫ్ కట్ లో వేసుకోవడం, పులిలాగా కొంచెం ఇటు సైడ్ డిఫరెంట్ గా వేసుకోవడం జరుగుతుంటది బాడీలో, దేనికి ఎక్కువ మీరు ఇంట్రెస్ట్ చూపుతారు? అంటే ఏది వేస్తే పోతురాజుకు బాగా ఇష్టం అసలు? పోతరాజ్కి పసుపు కుంకుమ అంటేనే ఎక్కువ ఇష్టం, కానీ ఇప్పుడు రాను ట్రెండింగ్ ఎట్లా అట్రాక్ట్ అవుతారు యూత్, ఇప్పుడు జనాలకు తగ్గట్టే మీరు రెడీ అవుతున్నారు. మరి దాన్ని ఏమంటారు? ఆ పసుపు కుంకుమ మనకు బాడీ మీద మొత్తం ఉంటది, ఓన్లీ ఫేస్ ఒకటే మనం చేంజ్ చేస్తాం. అంటే దేవుడికి ఇష్టమైంది ఎక్కువ పసుపు కుంకుమనే, అమ్మవారికైనా కావచ్చు, పోతురాజుకైనా కావచ్చు, మిగతా మనం ఏ దేవుని పూజించినా కూడా. ఎందుకు డిఫరెంట్ గా చూడాలని జనాలకి మీరే ఎందుకు వాళ్ళని అట్లా అట్రాక్ట్ చేస్తున్నారు? అదే పసుపు కుంకుమతోనే మీరు వాళ్ళని అట్రాక్ట్ చేయొచ్చు కదా. అదే పసుపు కుంకుమ తోటి ఎవ్వరు ఇప్పుడు అట్రాక్ట్ అవ్వట్లేదు. అంటే మీకు ఆర్డర్స్ రావడం లేదా అట్లా? అలా ఉంటే ఆర్డర్స్ రావు, ప్లస్ అమౌంట్ కూడా చాలా చాలా తక్కువ. ఫస్ట్ థింగ్ మీకు అలా ఉంటే మీకు ఆర్డర్స్ రావు. అంటే మీ బాడీకి చాలా ప్రాబ్లం అవుతుంది కదా అవన్నీ వేసుకోవడం వల్ల. ఫేస్ కి చాలా ప్రాబ్లం అవుతుంది, దాని వల్ల పింపుల్స్ రావడం అవుతుంది, కొంతమందికి స్కిన్ కి పడదు, అలా కూడా కొన్ని ప్రాబ్లమ్స్ అవుతుంది. కానీ ఇప్పుడు ఎట్లున్నదంటే, ఇప్పుడు ఒక టైంలో మాకు పోతరాజులు కావాలని కాల్ వస్తే మంచిగా బందోబస్తున్న పోతరాజులు కావాలి, ఇట్లా డ్యాన్స్ వచ్చి ఉండాలని. ఇప్పుడు కాల్స్ ఎట్లా వస్తున్నాయి అంటే, అన్న మీ వీడియోస్ పంపియండి, ఆ వీడియోస్ చూసి వాళ్ళు ఓకే చేస్తారు. ఆ వీడియోస్ లో మా డ్యాన్స్ చూడరు, పోతరాజు హైట్ చూడరు, ఏం చూడరు, మేకప్ చూస్తారు. పోతరాజులకి మంత్రాలు వస్తాయని చెప్పేసి చెప్తూ ఉంటారు. మొన్న మీకేమన్నా వచ్చా, మీరు నేర్చుకున్నారు ఏమైనా? నాకు అట్లా మంత్రాలు ఏం రావు, నేను అట్లా ఉంటే చదువుకుంటారా ఏమైనా ఆ టైంలో? మీరు ఆ టైంలో ఏం రావు, ఓన్లీ అమ్మవారిని ఓన్లీ మీ గురువు మాత్రమే మీకు ఉపదేశం చేస్తూ ఉంటారు అనుకుంటా చెవులో కదా. గురువు మనకి ఏం కాకుండా ఏ ఆర్డర్ కైనా వస్తాడు, ఉంటాడు, ఏం కాకుండా ఉంటాడు. మనకు ఒక నిమ్మకాయకి మంత్రిచ్చి ఇవ్వడం ఉంటది, అది కూడా ఎందుకంటే మనకి ఎవ్వరు ఏం చెయ్యకుండా. ఇప్పుడు సిటీలో వేయడం వేరు, పల్లెటూర్లలో వేయడం వేరు. పల్లెటూర్లలో ఈ చాతబడి చేసే వాళ్ళు ఉంటారు, చాలా జాగ్రత్తగా ఉండాలి కదా ఆ టైంలో మీరు. అందరూ అనుకుంటారు అరే పోతరాజం అంటే మా దాకా ఏమున్నది, వేసేస్తాం డ్యాన్స్ చేసాం అనుకుంటారు. ఆ చాతబడి చేసేటోళ్ళు ఎట్లుంటారు అంటే, మనం ఒక నిమ్మకాయ లేదు, మనం మెడలో ఒక పువ్వు లేదా ఒక పసుపు ఇంత దొరికినా మన లైఫ్ ని స్పాయిల్ చేసేయడం అంటారు, అలా ఉంటుంది. అందుకే మనకంటూ ఒక గురువు అనేది ఉంటది, వాళ్ళు చెప్పిన వేళనే మనం పాటించడం జరుగుతుంది. గురువు ఉంటే మనకేం కాదు, మొత్తం ఆయన చూసుకుంటాడు, మనకేం కాకుండా మన ఎంబటి ఉంటాడు. అందుకే గురువు. నీ లైఫ్ స్టైల్లో పోతురాజు వల్ల నువ్వు బాగా ఇబ్బంది పడ్డ రోజులు ఏంటి అసలు ఇన్ని జర్నీలో? అంటే నువ్వు ఒక ఏజ్ వచ్చినప్పటి నుండి, సో నీకు కొంచెం మెచ్యూర్ మైండ్ వచ్చినప్పటి నుండి, సో నీ లైఫ్ సాఫీగానే జరిగి ఉంటుంది ఫ్యామిలీ పరంగా. సో పోతురాజు వేస్తున్నప్పటి నుండి నువ్వు ఎలాంటి ప్రాబ్లమ్స్ అనుభవించావు? అది చెప్పాలంటే ఏం లేదు, నేను పోతురాజు వేస్తున్నప్పటి నుంచి నేను చాలా ప్రాబ్లమ్సే ఫేస్ చేసిన. అంటే నా ఫ్యామిలీకి ఏం కాలేదు, ఫర్దర్ ఎవరికి ఏం కాలే నా వల్ల, కానీ నేనే ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటంటే, అంటే ఇప్పుడు పోతరాజం వేస్తాం, ఎప్పటికీ గుర్తు తెచ్చుకొని బాధపడేది ఏంటి? ఈ విషయం నన్ను చాలా హర్ట్ చేసింది నా మనసును అని చెప్పేసి ఏదో ఒకటైతే ఉంటుంది సంఘటన. మనకి ఎన్ని జరిగినా ఒక్కటైతే రిమెంబర్ గుర్తు చేసుకుంటూనే ఉంటావు. ఏంటది? మీ మమ్మీ కాకుండా ఏ మమ్మీని మించింది అయితే ఏం లేదనుకుంటా కదా? మమ్మీకి మించింది ఏం లేదు, ఏదైనా మమ్మీకి చెప్పేస్తా. ఇది కూడా చెప్పినా కానీ మా మమ్మీ నాకు ఇప్పటికి సపోర్ట్ చేస్తలేదు. మీ వైఫ్ సపోర్ట్ బాగుంటుందా? మా వైఫ్ నాకు సపోర్ట్ చేస్తుంది, అంటే చాలా సపోర్ట్ చేస్తుంది. నేను అలా కూడా మా మమ్మీకి ఇప్పుడు మమ్మీ తను నా లైఫ్లోకి వచ్చిందిగా, తను సపోర్ట్ చేస్తుంది. మీరెందుకు చెయ్యరంటే, అంటే తను నీకు సపోర్ట్ చేస్తుందా, ఇది మంచి పని అని తనని తిట్టడం కూడా జరుగుతుంది. అయినా సరే అని తను నాకే సపోర్ట్ చేస్తుంది. తను నాకు ఎప్పుడు. సో వైఫ్ సపోర్ట్ కంపల్సరీగా ఉండాలంటే మనం ఒక స్టెప్ ఎదగాల ఉన్నా కంపల్సరీ ఉండాలి. ఫస్ట్ మాది లవ్ మ్యారేజ్ అనమాట. సో నేను లవ్ చేసిన కొన్ని డేస్కే చెప్పేసిన అని ఇట్లా పోతరాజు అది ముందుగానే చెప్పాను. వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుందా మీకు? వాళ్ళ ఫ్యామిలీలో ఫస్ట్ ఒప్పుకోలేదు, దాని తర్వాత నేను చెప్పడం జరిగింది ఇలా ఇలా ఉంటుందని. వాళ్ళ డాడీ ఒక సపోర్ట్ ఇచ్చిండు, చెయ్యి కానీ వెనక ముంగడ చూస్ చేయని చెప్పడం. అలా సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటే చాలు అని అనిపిస్తుండే. వాళ్ళ పరంగా అయితే నీకేం ప్రాబ్లమ్స్ లేవు? వాళ్ళ అత్తయ్య వాళ్ళు మామయ్య వాళ్ళ నుండి
అలా ఏం లేదు. ఆయన ఇప్పుడు నువ్వు ఉన్నదానికి అప్పుడు రెడీ అయిన దానికి అసలు నేను గుర్తుపట్టలేరు కదా ఎవరు. అలా గుర్తుపట్టారు. నేను మంచి మంచి ప్లేసెస్ లో కూడా నాకు చాలా తెలిసిన వాళ్ళు వచ్చి నా సెల్ఫీ తీసుకుంటారు, కానీ నాకు వాళ్ళు తెలుసు కానీ నేను వాళ్ళకి తెలియదు. అలా గుర్తుపట్టారు కూడా ఉంటది, గుర్తుపట్టారు. అప్పుడు నువ్వు ఎలా ఫీల్ అవుతావు? అలా ఫీల్ అమ్మయ్య అనుకుంటావా? గుర్తుపట్టకపోతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతా నేను. అరే చాలు వాళ్ళని కానీ గుర్తుపట్టాలి. మున్నా అనేది అందరికి జనాల్లోకి తెలియాలి కదా, గుర్తుపట్టడం వల్లనే కదా నీకు నెక్స్ట్ మంచి ఆపర్చునిటీస్ అయినా కావచ్చు, సో నీకు ఒక టీం పెరగడం అయినా కావచ్చు, నెక్స్ట్ ఇయర్ కి పోతురాజులు నీ దగ్గరికి ఇంకా రావడం కూడా జరుగుతూ ఉంటుంది కదా. అలా తెలియాలంటే ఫస్ట్ ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఉండాలి. ఖచ్చితంగా మీ మమ్మీ సపోర్ట్ ఈ ఇంటర్వ్యూ వాళ్ళు వస్తారు నేనైతే అనుకుంటున్నా. ఖచ్చితంగా రావాలి కూడా, ఎందుకంటే ఫ్యామిలీ సపోర్ట్ లేని కూడా మనం ఏం చేసినా కూడా ఒక ముందు స్టెప్ వెనక భయంగానే ఉంటుంది. ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే ఏదైనా చేస్తాం, ఇదని కాదు. ఎక్కడైనా ఫ్యామిలీ సపోర్ట్ లేక బ్యాక్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో లైఫ్ కొంతమంది వద్దని చెప్పేసి ఇంట్లోనే ఆపిన వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. కొంతమంది దాంట్లో ఉన్నారు ఫస్ట్ వద్దని చెప్పేసి దాని తర్వాత వీళ్ళంతా స్టార్ట్ చేసేసి ఒక పేరు వచ్చిన తర్వాత ఇప్పుడు ఇంట్లో ఒప్పుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అలా ఉన్నారు పేరెంట్స్, ఇలా కూడా 5 years లోనైతే నీకు మంచి పేరైతే వచ్చేసింది. స్టార్టింగ్ లో నేను చాలా ఇబ్బంది పడ్డావా స్టార్టింగ్ లో? ఫస్ట్ వేసినప్పుడు అసలు నీ ఫీలింగ్ ఏంటి అసలు? అప్పుడు ఫస్ట్ వేసినప్పుడు నేను మొక్కుకున్నా ఏ వేయాలి. ఇయర్ అది? అది 2019 లో. అది కూడా ఎలా అంటే నేను మొక్కుకున్నది నాకు తెలుసు. తర్వాత ఒక ఆర్డర్ నేను వేస్తాను కూడా, పెద్ద కోరిక కోరుకున్నావా నువ్వు దేవుణ్ణి? కోరుకున్నది అయింది. మీ వైఫ్ రావాలని కోరుకున్నావా? అలాంటిది కూడా కోరుకున్నా, ఒక 2-3 కోరుకున్నప్పుడు ఒక అయినాయి. దానివల్ల నేను హ్యాపీగా ఫీల్ అయినప్పుడు అయినాక ఇక నేను వేస్తా అన్నప్పుడు వేయాలి అని మొక్కుకున్నా. దాని తర్వాత మా ఫ్రెండ్స్ వేరే ఫ్రెండ్స్ వేస్తుండే వాళ్ళకి నేను అంటే వాళ్ళకి కూడా వస్తుందా దేవుడు? వాళ్ళకి దేవుడు అంటే ఇట్లానే పోతురాజు చేస్తారు, వాళ్ళకి కూడా గురువు ఉంటాడు, వాళ్ళు అలా వేయడం జరిగింది. అయితే నేను వాళ్ళకి చెప్పిన, అరే నేను కూడా ఇస్తా. వాళ్ళకి ఇట్లా ఏం చెప్పలేదు, ఇట్లా మొక్కుకున్నా ఇట్లా నెరవేరిందని ఏం చెప్పలేదు. సో ఫస్ట్ ఇప్పుడు మీరు పోతురాజుది గోల్కొండలోనే స్టార్ట్ చేస్తారా మీరు? గోల్కొండ నాకు తెలియనప్పుడు నేను గోల్కొండలో స్టార్ట్ చేయలేదు, కానీ ఇప్పుడు ఈ 7th నుంచి నేను గోల్కొండలో స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ ఈ అమ్మవారి దయ నన్ను వేయించుకుంటుంది అనుకొని సంతోషపడి పవన్ అన్న ఉంటాడు, ఆ అన్న త్రూలా నేను వేస్తున్నాను గోల్కొండకి. అది ఇంకా ఎగ్జైటింగ్. వీరగోలకు అసలు ప్రత్యేకత ఏంటి? దాన్ని కొట్టడం వల్ల కొంతమందికి మంచి జరుగుతుంది అంటారు, కొంతమందికి మంచి జరగదని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. అది ఎంతవరకు నిజం? వీరగోల ఎందుకంటే మనకి ఒక అమ్మవారి శక్తి అనేది కూడా ఉంటది. దానివల్ల ఎందుకంటే జ్వరం వచ్చిన వాళ్ళకి కానీ ఇట్లా కొంచెం భయం ఉన్న వాళ్ళకి ఇట్లా తిప్పి కొట్టడం అనేది జరుగుతుంది. అలా జరుగుతుంది. కొంతమంది ఎట్లుంటారంటే ఎందుకు మంచి జరగదు అంటే, కొంతమంది ఎంట్రెన్స్ లో చాలా గట్టి కొట్టేస్తారు, అలా కొట్టి ఉబ్బడం కూడా జరుగుతుంది, తాగడం కానీ అలా వాళ్ళు మా అన్న మీదకి రావడం కూడా జరుగుతుంది. అసలు నన్ను అడిగితే పోతురా దాంట్లో హ్యాపీనెస్ కంటే సాడ్నెస్ ఎక్కువ ఉంటుంది. సో మీ కాళ్ళకి అన్ని గుచ్చుకుంటా ఉంటాయి, ఆ డేస్ అన్ని మీరు ఇబ్బంది పడుకుంటేనే అమ్మవారికి సేవ చేయాలి. సేవ చేయడమే అది కాళ్ళకు గుచ్చుకొని ఆర్డర్ ఒక్కసారి మనని నమ్మి ఒకరు పిలిచి మనని ఇచ్చేస్తారంటే వాళ్ళ ఆర్డర్ ని. ఇక్కడ కొంతమందికి డౌట్ ఏముందంటే మొన్న అంటే ఎప్పటి నుండో వేసే వాళ్ళైనా కావచ్చు, ఇప్పుడు మీరు వస్తున్నటువంటి జూనియర్స్ అయినా కావచ్చు, వీళ్ళను ఓన్లీ జనాలను అట్రాక్ట్ కోసం చేయడం కోసమే పిలిపించుకుంటారు వీళ్ళ నృత్యాలని, అంతేగాని వీళ్ళు అమ్మవారి సేవ అని చెప్పేసి ఇప్పుడు కొంతమంది వస్తున్నారు, అది నిజం కాదు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. దాని గురించి మీరు ఏం చెప్తారు? అది బయట మనుషులు 100 అనుకుంటారు, కానీ మనం ఏం చేస్తున్నాం అనేది మనకు మాత్రమే అర్థమవుతుంది. మనం అమ్మవారి సేవ కోసమే పోతాం. బయట ఏమనుకుంటారు, అరే పోతురాజులు వస్తారు, మిమ్మల్ని చూసి ఎక్కువ వస్తూ ఉంటారు. ఎక్కువ వస్తారు అంటే అదొక పేరు, అట్లా పోతరాజు అనేది ఒక పేరు. ఇప్పుడు నార్మల్ గా తొట్టెలు తీసుకోవచ్చు ఎవరు ఉండరు. అవును, పోతురాజులు ఉన్నారు అనుకో, అరే ఇక్కడ పోతురాజులు ఉన్నారు డాన్స్ చేస్తారు అని కూడా చాలా మంది మీతో పాటు వచ్చి కూడా జనాలు చేస్తూ ఉంటారు కదా, కానీ రానివ్వరు కదా ఎక్కువ మీ దాంట్లోకి వాళ్ళని. ఎక్కువ ఎందుకు రానివ్వమంటే అసలు బోనాలు అనేది ముక్క సుక్క లేని బోనాలు అనేది ఉండదు. అవును. సో ఏం చేస్తారంటే మనం డాన్స్ చేయడానికి వచ్చేసి కాలు దొక్కేస్తారు. ఇట్లా డాన్స్ చేస్తుంటే ఇట్లా తాకిన డేస్ కూడా చాలా ఉన్నాయి. ఇట్లా దౌడకు తాగడం కానీ కన్నులకు తాగడం కానీ అలా తాకిన డేస్ కూడా చాలా ఉన్నాయి. వాళ్ళు తాగి ఉంటారు, వాళ్ళు ఎట్లన్నా ఆడతారు, మనకు దెబ్బలు తాకేస్తారు, కాలు దొక్కేస్తారు ఒక్కొక్కరు. సో ఇవన్నీ చూసి మీ అమ్మ అందుకే వద్దంటుంది అనుకోవచ్చు కదా, నా కొడుకు ఇంత బాధపడొద్దని.
బాధపడొద్దంటే మా మమ్మీకి ఇదంతా తెలియదు కదా. మా మమ్మీ చూసేది ఏంటి, అరే పోతురాజులు అంటే ఇట్లా కట్టుకొని ఉంటారు, అవి ఇవి పసుపు కుంకుమ ఉంటుంది, 10 మందిలో ఆడతారు ఇట్లా అనుకుంటది. అలా నా కొడుకు ఆడితే నా కొడుకు పరువు అంటే మా ఫ్యామిలీలో పరువు పోతుంది అన్నట్టు థింక్ చేస్తారు. అంటే మీ రెడ్డిలో ఎవరికి ఇలా అమ్మవారు రావా? అమ్మవారు ఏం రాదు ఎవరు. మీ అంటే చుట్టాలలో ఎవరికి? చుట్టాలలో అంటే మాకున్న ఫ్యామిలీలో అయితే ఇంతవరకు ఎవరికి అమ్మవారు రాలేదు. ప్లస్ మా దాంట్లో ఇట్లా బోనాలు ఇవి ఎక్కువ తీయరు కాబట్టి మా మమ్మీకి ఇదంతా తెలియదు. అదే మా దాంట్లో కూడా చేస్తుంటే చూస్తుంటే. నువ్వు జాబ్ చేస్తున్నావు ఇప్పుడు? అవును, నేను జాబ్ చేస్తూ కంటిన్యూ ఇది వచ్చినప్పుడు ఇది చేస్తూ ఉంటావు. ఫోటోగ్రఫీ చేస్తాను, నేను ఫోటోగ్రఫీ చేస్తాను, ఎడిటింగ్ డిజైన్, ఎడిటింగ్ ఆల్బమ్ డిజైన్ చేస్తాను, ఫొటోస్ తీస్తాను. బానే ఉంటదా నార్మల్ టైమ్ లో నీ బిజినెస్? ఓకేనా? నార్మల్ టైమ్ లో బిజినెస్ ఓకే. సో ఈ 2 months కంటిన్యూ ఉంటదా లేకపోతే రెగ్యులర్ గా? అంటే మనకు 1 week జరుగుతా ఉంటాయి ఏరియాలల్లో, వీకెండ్స్, సండే ఎక్కువ, సాటర్డే, కొంతమంది డేట్స్ లేనప్పుడు ఫ్రైడేస్ అలా కూడా పెట్టుకుంటారు. మిగతా టైంలో ఎక్కడైనా ఊర్లలో వస్తూ ఉంటాయి, అక్కడికి వెళ్తూ ఉంటావా నువ్వు? ఈ బొడ్రాయిలు అని చెప్పేసి చేస్తూ ఉంటారు అమ్మవార్లకి. అక్కడ కూడా వెళ్తాము కానీ చూసి వెళ్తాం. కొన్ని ప్లేసెస్ లో వెళ్ళొద్దు అంటే కొన్ని ప్లేసెస్ లో పడరాని ఉంటాయి, అక్కడికి ఇక్కడ చూసి. ఊర్లలో వెళ్తున్నాం అంటే పక్కా మన వెనక గురువుని తీసుకెళ్తాము, ప్లస్ ఒక టీం ని కూడా తీసుకెళ్తాం. ఎందుకంటే చాలా మంది చాలా చేసి. సో నేను లవ్ మ్యారేజ్ అంటే మీది లవ్ మ్యారేజ్ అని చెప్పారు కదా, ఆర్థికంగా ఓకేనా మీరు? ఆర్థికంగా కూడా మేము కొంచెం ఇప్పుడు స్ట్రగుల్స్ చాలా పడుతున్నాం. ఫైనాన్షియల్ గా మాకు చాలా ఇబ్బంది అవుతుంది. అది మేము బయట చెప్పుకోలేము ఎవరు కూడా, కానీ ఉన్న కాడికైతే హ్యాపీగా ఉన్నాం. అంటే తను నన్ను బాగా అర్థం చేసుకుంటుంది, నేను ఏది తెచ్చినా ఓకే అన్నట్టున్నాం. అట్లా మేము చాలా అండర్స్టాండింగ్ ఉన్నాం కాబట్టి 5 years లవ్ అంటే కూడా జోక్ కాదు కదా. చాలా నమ్మి వచ్చింది నిన్ను అమ్మాయి అయితే. చాలా నమ్మొచ్చింది. నేను ఏదైనా తప్పు చేసినా అట్లా కాదు ఇట్లా అని చెప్పి సపోర్ట్ ఉంటుంది. సపోర్ట్ కాదు అసలు, చాలా సపోర్ట్. మమ్మీ తర్వాత అంటే ఇప్పుడున్నటువంటి జనరేషన్ లో అమ్మాయిలను తీసుకుంటే, అంటే ఇప్పుడు పూజలు చేయడం అనేది ఫ్యామిలీ పరంగా వస్తుంది కాబట్టి కంపల్సరీగా పూజ దగ్గర కూర్చోవడం, బొట్టు పెట్టుకోవడం మీద ఆనవాయితీ ఉంటున్నారు ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ లో. కానీ మీ మీద పోతురాజు వస్తుంది, సో మీరు ఆ 2 months అట్లా చేస్తారు అన్నాక కూడా అమ్మాయి మిమ్మల్ని రిసీవ్ చేసుకున్నందుకు మీరు ఏం చెప్తారు అమ్మాయికి? నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతా ఆ టాపిక్లో అయితే. ఎందుకంటే నేను అనుకున్నా నేను పోతురాజేశం వేస్తున్నా అని ఫస్ట్ మా ఇంట్లో తెలియకుండా నా లైఫ్కి వచ్చే పార్ట్నర్కి అయితే తెలిసి ఉండాలని నేను అనుకున్నాను. తనకు చెప్పినప్పుడు తను ఫస్ట్ అట్లా ఇట్లా అన్నది, నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఇట్లా అని. ఒప్పుకున్నప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అంటే అట్లా సపోర్ట్ చేసి. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తున్నారంటే పోతురాజు వాళ్ళే కంపల్సరీగా మనం ఇప్పుడు అందరిని ఇంటర్వ్యూస్ తీసుకోవడం జరుగుతుంది. కొంతమంది స్టూడియోలోకి వెళ్ళి సో మేకప్ చేసుకొని అంటే మీ పోతురాజు వేషం వేసుకొని మరీ వాళ్ళు ఇంటర్వ్యూస్ ఇవ్వడం జరుగుతుంది కొంతమంది కొన్ని ఛానల్స్ నేమ్ మనం చెప్పడానికి ఉండదు కాబట్టి. సో కొంతమంది నేను చేసిన వాళ్ళు ఏమని చెప్పారంటే ఇది వాస్తవానికి తప్పు, అంటే మేము ఓన్లీ ఆషాఢం శ్రావణం మాత్రమే అమ్మవారికి మేము తమ్ముడులాగా భావించుకొని ఆ వేషం వేయడం జరుగుతుంది, కానీ ఇట్లా వేయడం చాలా వరకు తప్పని చెప్పి చెప్తున్నారు మీ పెద్దలు, మీ వెనక గురువులు కూడా కావచ్చు. దాన్ని మీరు జూనియర్ గా ఏం చెప్తారు? అది చెప్పడం అంటే అది నిజంగానే తప్పు. అలా నీకు ఇంటర్వ్యూ ఇస్తురా, నేను ఆ టైంలో ఫాస్ట్గా వెళ్ళి రెడీ అయ్యి పసుపు కుంకుమ పెట్టుకొని వచ్చి కూర్చోడం అనేది అది చాలా రాంగ్ అనే చెప్తాను. పసుపు కుంకుమ పెట్టుకుంటున్నాం అంటే దానికి ఒక రెస్పెక్ట్ అనేది కూడా మనం ఇవ్వాలి. ఎందుకంటే మనం ఒక అమ్మవారి సేవ చేస్తాం కాబట్టి ఏడేయాలి ఏడేయద్దు అనేటివి కూడా ఉంటాయి. ఇప్పుడు నువ్వు ఇంటర్వ్యూ కోసం అట్లా ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే వేరే పోతురాజుకి కూడా బ్యాడ్ నేమ్ రావడం అనేది జరుగుతుంది. అప్పుడు అందరూ ఏమనుకుంటారు, అరే పోతురాజేంద్ర ఇంటర్వ్యూ అనగానే మేకప్ వేసుకొని వచ్చి కూర్చుండు, అలా కూడా ప్రజల్లో లో అయిపోవడం జరుగుతుంది. నేను కూడా చూసాను. అంటే వాల్యూ లేకుండా అవుతుందని చెప్పొచ్చా పోతురాజుకి? అవును, వాల్యూ లేకుండా అయితే అవుతుంది. కొంతమంది తాగడం వల్ల, కొంతమంది ఇష్టం వచ్చినట్టు చేయడం వల్ల, ఇట్లా ఇంటర్వ్యూస్ లా అట్లా పోతురాజేశం వేసి కూర్చోడం వల్ల కూడా వాల్యూ అనేది చాలా తగ్గిపోతుంది. సో ఆ టైంలో ప్రత్యేకత ఉంటది కాబట్టి ఆ టైంలో ఇస్తేనే బాగుంటది, ఏదైనా ఇస్తేనే బాగుంటుంది, ప్రత్యేకత ఉంటుంది ఏదైనా ఉంటుంది. ఆ టైంలో అసలు అమ్మవారి సేవలు అట్లా ఉంటాం. అందుకే మేము పక్క బట్టలు ఇలా వండుకోం, బెడ్షీట్లు మంచాల మీద ఇలా వండుకొని ఉన్నాం, కింద సాప్ వేసుకొని ఉంటాం, లేకపోతే నేల మీద అట్లనే వండుకుంటాం, ఫ్యామిలీకి దూరం ఉంటాం. కొంతమందికి పోతురాజు వేషం వేస్తే పడకుండా వాళ్ళు అంటే ఇట్లా పడిపోవడం జరుగుతుంది, వాళ్ళు మళ్ళీ కోలుకోవడం చాలా కష్టం అని చెప్పి చెప్తూ ఉంటారు, అది ఎంతవరకు నిజం?
అది నిజమే. నేను అందుకే మీకు స్టార్టింగ్ లో చెప్పాను కదా, గురువు అనే వాళ్ళు ఉండాలని. వీళ్ళు ఎట్లుంటారంటే గురువు చెప్పిన మాటలు వినరు. మనకు పైసలు వస్తున్నాయి మనం వేయాలి అని చెప్తారు, వెళ్తారు, తాగుతారు, వేస్తారు. తిరగకూడదు అని చెప్పేసి అంటారు కదా. అవును, అంటే మనం చేసే దాన్ని బట్టే ఉంటుంది అది కూడా. మన గురువు సపోర్ట్ అనేది ఫస్ట్ ఉండాలి. నెక్స్ట్ ఏంటంటే మనం ఒక నియమంతో వేయాలి, భక్తితోటే వేయాలి. లేదు ఏడ పోతే తాగుడు ఉంటుంది వేసేయచ్చు అన్నట్టు వేసాం. ఒక్కసారి అడ్డం పడితే కోలుకోవడం. కొంతమంది చిన్న పిల్లలు కూడా వేస్తూ ఉంటారు, ఒక 5-7 years లోపాలు కూడా వేస్తూ. అవును, అది వాళ్ళు ఎందుకు వేస్తారంటే వాళ్ళ డాడీ వాళ్ళు కూడా వేస్తుంటారు, వాళ్ళ డాడీ వాళ్ళు, వాళ్ళ తాత వాళ్ళు కూడా వేస్తుంటారు. వంశపరంగా వచ్చే వాళ్ళు అయితేనే వేస్తుంటారు. ఇప్పుడు మన ఇంట్లో ఏదైనా ప్రాబ్లం అయితే మనం పోయి దేవునికి మొక్కుకుంటాం. అట్లనే వీళ్ళు కూడా ఏం చేస్తారంటే దేవునికి మొక్కుకునేటప్పుడు, అమ్మ నా ఇంట్లోకి ఇది మంచిగా అయితే నేను నా కొడుకుకు 5 years వేపిస్తా, 3 years వేపిస్తా అని మొక్కుకుంటారు. అలా మొక్కుకొని అలా వేపించడం జరుగుతుంది. ఆ మొక్కు అనుకున్న మొక్కుని ఇరవేడితే వేపియడం అనేది జరుగుతుంది. ఎన్ని అవర్స్ తయారవుతారు మీరు? సిచ్యువేషన్ బట్టి. ఇప్పుడు కొన్ని దగ్గర 4K స్టార్ట్ అవ్వాలని ఉంటుంది, కొన్ని దగ్గర 6K అని ఉంటుంది. మాక్సిమం రెడీ గానికి 1.5-2 hours. అంటే మేకప్ మీరే చేసుకుంటారా లేకపోతే మీకు ఎవరైనా వచ్చి వేస్తూ ఆర్టిస్టులు ఉంటారు, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ఆర్టిస్టులు ఉంటారు, వాళ్ళు వచ్చి వేయడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు లుక్ కావాలి ఎక్కడైనా. అంటే మీరు తీసుకెళ్తారా లేకపోతే మిమ్మల్ని ఎవరైతే కస్టమర్ పిలుస్తారో అతను లేదు, అదంతా మనం ముందే ప్యాకేజ్ లెక్క మాట్లాడుకుంటాము. సో ఇక ఓన్లీ ప్యాకేజ్ ఒకటే మనం మాట్లాడతాం. ఇక మిగతా అంతా మన మేకప్ కావచ్చు, పసుపు కుంకుమ ఏది ఉన్నా కానీ మనమే తీసుకెళ్ళి మనమే చేయడం. ఇప్పుడు పొద్దున మీరు లేచినప్పటి నుండి పూజ అయిపోయేంత వరకు ఏం తినరు ఇంకా మీరు? కంప్లీట్ అయిపోయేసరికి అమ్మవారికి అక్కడ పెట్టేంత వరకు కూడా మీరు ఏం తినరు? అమ్మవారికి అక్కడ పెట్టేంత వరకు అని ఏముండదు, ఎందుకంటే మనం ఒక పొద్దే ఉంటాం కదా. మనం ఏం చేయాలి, పొద్దున్న లేచి స్నానం చేసేసి అమ్మవారికి మొక్కుకొని పాలు తాగేసి అక్కడికి వెళ్తాం. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా పూజ సామాన్ అది చేసి మొక్కుకొని స్టార్ట్ చేసేస్తాం. అక్కడ పాలు తాగి లేకపోతే ఒక బనానా లేకపోతే ఒక యాపిల్ ఏదైనా తిని అప్పుడు స్టార్ట్ అయ్యారు. ఇప్పుడు మీ సామాన్ మీరే కొనుక్కుంటారా లేకపోతే మీకు గురువు ఎవరైనా ఇవ్వడం జరిగిందా? లేదు లేదు, మన సామాన్ అనేది మనమే కొనుక్కో, గురువు అట్లా ఇవ్వడం ఏముండదు. కొంతమంది గురువులు ఇస్తూ ఉంటారని చెప్పేసి మేము విన్నాం. అవును ఇస్తారు, అలా కూడా ఇస్తారు. కొంతమంది ప్రేమతోటి కూడా ఇచ్చేవాళ్ళు. సో మీరు గజ్జలు కట్టుకోవడము తర్వాత ఇంకా మీకు అన్ని సామాన్లు ఉంటాయి కదా. అవును. సో ఎట్లా ఫీల్ అవుతారు అవన్నీ మీరు ఒంటి మీద వేసుకున్నప్పుడు? ఇప్పుడు మీరు ఉండే విధానం వేరుంటది, ఆ టైంలో ఉండే విధానం వేరుంటది. ఆ టైంలో ఉండే చాలా ఆనందంగానే ఉంటారా? మేము చాలా ఆనందంగానే ఉంటాం ఆ టైంలో, ఎందుకంటే ఆ టైంలో అలా ఉండాలి. మనం ఆనందంగా ఉంటేనే అలా అమ్మవారు కూడా ఆనందంగా ఉంటాయి. మనం బాధపడితే అమ్మవారు కూడా బాధ. మీ అక్కను ఆ హ్యాపీ పరచడం కోసం పోతురాజు ఏదైనా చేస్తారని చెప్పేసి చెప్తూ ఉంటారు అమ్మవారి కోసం. అవును, అది నిజమే. మనం హ్యాపీగా ఉంటేనే అమ్మవారు. కొంతమంది ఏంటంటే అమ్మవారు వచ్చిన వాళ్ళ దగ్గర పోతురాజు వెళ్ళినప్పుడు కంపల్సరీగా శాఖ తాగిన తర్వాతనే ఊరేగింపు అనేది చేస్తూ ఉంటారు, తొట్టెల ఊరేంపు. అది అలా ఎందుకు చేస్తారు? అది ఉంటది కొన్ని విలేజ్లలో అట్లా ఉంటది. దానికి కూడా గావు పోతురాజులు అట్లా ఉన్నప్పుడు ఉంటది. కొంతమంది తాగి చేస్తారు, తాగకుండా చేయాలి అనే రూల్ అయితే ఇందులో లేదు, తాగి చేయాలనే రూల్ కూడా ఇందులో లేదు. సో మొత్తం పుట్టి పెరిగిందంతా హైదరాబాద్ లో నేనమున్నా. అది మా సొంతం వచ్చేసి ఆదిలాబాద్, కానీ నేను ఇక్కడనే, మా ఫ్యామిలీ ఇక్కడనే, అందరం ఇక్కడనే, ఇప్పుడు సెటిల్ ఇక్కడనే మేడ్చల్లో ఉంటాం. ఏం చదివాను? నాది ఇంటర్కి కంప్లీట్ అయిపోయిన తర్వాత కంప్లీట్ అయిపోయింది. తర్వాత ఇక జాబ్ ఫీల్డ్ అంటే మాకు కొంచెం ఫైనాన్షియల్ గా కూడా ఇబ్బందులు ఉన్నాయి, ఇక ఫర్దర్ స్టడీ చేయాలని ఇంట్రెస్ట్ లేకుండా జాబ్. ఇప్పుడు నువ్వు ఎక్కడి నుండి వేస్తావు ఫస్ట్? ఇప్పుడు నువ్వు పోతురాజు వేషం వేయాలన్నా, ఒక ఏరియాలో నువ్వు ఉన్నావు తెలియాలన్నా కూడా ఏ ఏరియా అని చెప్తావు నువ్వు? ఏరియా అంటే మనం ఒక్కసారి ఎక్కడ వేస్తే మళ్ళీ నేను నెక్స్ట్ ఇయర్ అయినా మనకు అక్కడ పేరు రావడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మీ ఇంటి దగ్గర మేడ్చల్లో వేసావా? మేడ్చలే, ఎందుకంటే నాకు ఫ్యామిలీ సపోర్ట్ లేనప్పుడు నేను అక్కడ వేస్తున్నాను కూడా. ఇప్పుడు ఒకవేళ ఈ టైంలో నీకు ఇంటర్వ్యూ చూసి మేడ్చల్లో అవకాశాలు వస్తే అక్కడ వేస్తావా? మీ అమ్మ గుర్తుపట్టదేమో మేబీ. నేను గుర్తుపట్టదు, ఎట్లయినా ఎవరైనా గుర్తుపట్టారు. వేస్తాను, ఆర్డర్స్ వస్తే వేస్తాను. ఖచ్చితంగా ఆర్డర్ రావాలి కూడా. ఖచ్చితంగా ఆర్డర్స్ వస్తే ఎక్కడైనా వేస్తాను. మా మమ్మీను అన్నా నేను ఏం స్టాప్ చేయలేదు ఇంతవరకు. ఇది ఇప్పుడు అందరు ఏమనుకుంటారు అంటే మీ అమ్మ మాట నువ్వు వింటలేవా అనుకుంటారు. ఇప్పుడు ఈ పరంగా చూసుకుంటే నీకు అమ్మ ఎక్కువనా పోతురాజు ఎక్కువనా? అమ్మ ఎంతనో పోతురాజు కూడా అంతేనా.
కానీ మీ అమ్మ వద్దంటుంది కదా. మా అమ్మ వద్దంటుంది కానీ నేను ఇట్లా మొక్కి నాకు నెరవేరింది, నేను వేస్తాను మొక్కుకున్నప్పుడు నేను స్టాప్ అయితే నాకు కూడా రాంగ్ అనిపిస్తుంది. సో ఎక్కడ చూసినా పోతురాజులది అంటే వాళ్ళకి ఎక్కువ ప్రాబ్లమ్సే ఉంటాయి. సో వాళ్ళ అమ్మవారికి అంతా పూజిస్తారు, అంత భక్తిగా ఆ రోజంతా ఆమె కోసమే అని చెప్పేసి వాళ్ళు విన్యాసాలు డాన్స్లు వేయడం జరుగుతూ ఉంటది. ఆమెను సంతోషపరచడం కోసమే తమ్ముడు రూపంలో పోతురాజు వచ్చారు. కానీ వాళ్ళకే వెనుక మస్తు కష్టాలు ఉంటాయని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. కష్టాలు ఉంటాయి, కష్టాలు ఎవరికైనా ఉంటాయి. పైస ఉన్నవానికి పైస ఉందని కష్టం ఉంటుంది, పైస లేనవానికి పైస లేదని కష్టం ఉంటుంది. కష్టాలు ఎవరికైనా ఉంటాయి. కానీ దానికి ఇప్పుడు పోతురాయిజం వేస్తుండు అందుకే కష్టాలు వస్తున్నాయి అంటే అది చాలా రాంగ్. కష్టాలు అనేటివి ఇవి మనం తెచ్చుకుంటాం. కష్టాలు ఆటోమేటిక్ రావు, ఏ కష్టాలైనా రావు. మనం ఏదైనా తప్పు చేసి దాన్ని మన మీదకి తెచ్చుకొని ఇదైతే తప్పించి కష్టాలు డైరెక్ట్గా రావు. సో చాలా మంది పోతురాజులు ఉన్నారు హైదరాబాద్ లో, కొన్ని వేల మంది ఉండవచ్చు, లెక్కల్లో లెక్క పెట్టలేనంత మంది. మీకు బాగా ఈ పోతురాజు వేషం బాగా నచ్చినటువంటి వ్యక్తి ఎవరు? ఇతని లాగా నేను రెడీ అయితే బాగుంటది, ఇతని లాగా నాకు పేరు వస్తే బాగుంటది అని చెప్పేసి నువ్వు ఎవరు అనుకున్నావు ఇప్పటి వరకు? అలా ఇప్పుడు హైదరాబాద్ లో వచ్చేసి చాలా మంది ఉన్నారు. ఓల్డ్ సిటీ, పురాణపూర్, ఇంకా చాలా వరకు అక్కడ బాగా చేస్తారు కదా. చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఈ పోతురాజు మంచి చేస్తున్నావు అనే లోపే ఇంకో పోతురాజు ఇంకో డిఫరెంట్ గా కనిపిస్తా ఇంకో అట్లా ఎవరి పేరు చెప్పలేము, ఎందుకంటే ఒక్కొక్కటి ఒక్కొక్క అట్రాక్షన్. సో మొత్తానికైతే ఇప్పుడు మనకి ఇచ్చేటువంటి క్లయింట్స్ అయినా కావచ్చు పసుపు కుంకుమతో ఇవ్వడం లేదు, జస్ట్ మీ అలంకరణను చూసే ఇస్తున్నారు అని చెప్పొచ్చా? ఖచ్చితంగా 100% అది కూడా వాళ్ళు బిజినెస్ లాగానే చూస్తున్నారు అని చెప్పొచ్చా? వాళ్ళు అలా చూస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే అరే నేను ప్రోగ్రామ్ చేస్తున్నా అన్నప్పుడు వాళ్ళు కూడా ఏదైనా డిఫరెంట్ లుక్ నుంచే చేస్తారు. ఒక ఊర్లో వచ్చేసి 5-6 పలరమండలే తీస్తారు, 5-6 దగ్గర కూడా పోతురాజులు ఉంటారు. కానీ మాట్లాడుకుంటారు బయట, అరే ఈ పలారమండి దగ్గర పోతురాజులు మస్తు ఉండే, డాన్స్ మాకు చేసారు, మేకప్. అది కావడం కోసమే. అంటే డాన్స్ నువ్వు నేర్చుకున్నావు, ఆటోమేటిక్ గా మీకు ఆ టైంలో డాన్స్ వచ్చేస్తూ ఉంటుంది. మీరు ఒకటేసారి గిర్రని ఇట్లా తిరిగేసి మళ్ళీ దాన్ని వీరగోల బట్టి ఇట్లా కొడుతూనే ఉంటారు, తింపుతూనే ఉంటారు. సో అవి మీరు నేర్చుకుంటారా ఎన్ని డేస్ అయినా? అనేది ఏముండదు, ఆటోమేటిక్ వచ్చేస్తుందా? నీకు కూడా ఆటోమేటిక్ వచ్చేసిందా? ఆటోమేటిక్ వచ్చేస్తా. ప్లస్ నాకు కూడా కొంచెం డాన్స్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్. సో నేను ఏదైనా డిఫరెంట్ గా కూడా చేస్తూ ఉంటారా మీరు? అట్లా కూడా అట్రాక్ట్ చేసి కూడా ఫర్దర్ ఆర్డర్స్ కూడా వస్తుంది. ఏమేమి అట్రాక్ట్ చేస్తావు నువ్వు జనాలను అట్రాక్ట్ చేయాలంటే? మేకప్ లో అట్రాక్ట్ చేస్తాం. మళ్ళీ ఎంట్రీలో మనం ఇట్లా గంభీరంగా భయంకరంగా ఎంట్రన్స్ ఇస్తాం. మనం మస్తు కూల్ గా కనిపిస్తున్నావు, ఆ టైంలో ఎట్లా గంభీరంగా కనిపిస్తావు? ఆ టైంలో ఒక్కొక్కరు నన్ను చూస్తే చాలా భయపడతారా? చాలా భయపడతారు. అసలు తర్వాత కూడా అంటారా అన్నా నువ్వు పోతురాజేనా అన్నా, అట్లుంటది. అట్లా ఎంట్రన్స్ లా లేకపోతే మనం చేసే డాన్స్ లా ఇప్పుడు చూస్తారు చాలా మంది వచ్చి పోతురాజులను ఎందుకు చూస్తారు అంటే మనం చేసేది ఎట్లుంది చూసే నెక్స్ట్ ఆర్డర్స్ అనేటి. ఇప్పుడు మీ బాడీ మీద పసుపు కుంకుమ వేయగానే ఆటోమేటిక్ గా మీకు కొంచెం ఇట్లా జలికిచ్చినట్టు అట్లా కావడం, ఒక వైబ్రేషన్ అనేది కూడా పక్కా ఉంటుంది. ఒక 5 minutes 2 minutes. మీ గురువులకు వచ్చినప్పుడు మీకేమన్నా అనిపిస్తుందా? మా గురువులకు వచ్చినప్పుడు అట్లా ఏమనిపించదు. అంటే కొంతమంది అంత పరిగెత్తే విధానమైనా కూడా అసలు మిమ్మల్ని ఆపలేరు. మినిమం ఒక 10-15 మంది మిమ్మల్ని పట్టుకోవడం జరుగుతూ ఉంటది. అంటే బాడీలో అంత శక్తి ఎలా వస్తుంది మీకు? అంటే అమ్మవారు అనుగ్రహమా లేకపోతే పోతురాజు అనుగ్రహమా? ఇద్దరే అనుగ్రహం. అమ్మవారు అనుగ్రహం ఉంటది, పోతలింగని అనుగ్రహం ఉంటది. చెప్పండి. పోతురాజు వేరు పోతలింగ వేరా? పోతరాజు పోతలింగ వేరు కాదు, పేరు ఒకటి, పేర్లు వేరు. ఒక పాట కూడా ఏదో ఉంటారు కదా, ఒక పాట పాడుతూ ఉంటారు ఏదో, పోతరాజు పోలికేక పెట్టిండు, అది కూడా పాటలు ఉంటాయి. పోతలింగడు అంటే బొడ్రాయి ఉంటది చూసినారా, ఊరు ఎంట్రన్స్ లో బొడ్రాయి ఉంటుంది, దాన్ని పోతలింగడు అంటారు. ఊర్లలో పోతలింగడు అంటారు, మన హైదరాబాద్ లో పోతరాజు అంటారు. ఓకే, అంతే డిఫరెంట్. ఒక్కటి కలిపి మొత్తానికి పోతురాజు. సో మీరు మొత్తానికి పోతురాజు వేసుకున్నప్పటి నుండి చాలా హ్యాపీ. బట్ మీ ఫ్యామిలీ సపోర్ట్ లేదు అంతే? ఫ్యామిలీ సపోర్ట్ లేదు అంతే. ఫర్దర్ అయితే చాలా హ్యాపీ. మీ వైఫ్ ని ఎందుకు తీసుకురాలి ఇంటర్వ్యూకి? తీసుకురాలి అంటే ఇప్పుడు వైఫ్ ని ఇంట్రడ్యూస్ చేస్తే తిను సపోర్ట్ చేస్తుందని బయట అనుకుంటారు, అలా కూడా తీసుకురా. సో మొత్తానికి ఆషాఢం శ్రావణం బోనాలకి 2024 లో మున్నాను డిఫరెంట్ గా చూడొచ్చు, ఒక మంచి గెటప్ తో చూడొచ్చు, డిఫరెంట్ గా చూడొచ్చు, డిఫరెంట్ లుక్, డిఫరెంట్ గా
సో థ్యాంక్ యూ మున్నా. బట్ నువ్వు పోతురాజు మీ ఇంట్లో వాళ్ళు వద్దన్నా కూడా దేవుడి మీద ఇష్టం కొద్ది దాన్ని వదలకుండా ఇంకా కాపాడుకుంటూ నెక్స్ట్ జనరేషన్ కి యూత్ అయినా కూడా సో మంచిగా చూపెట్టాలని చెప్పేసి నువ్వు ఇంత తపన పడుతున్నందుకు సో రియల్లీ థ్యాంక్ యూ మా కేఆర్ టీవీ తరపున. సో ఈ వీడియో కంపల్సరీగా మీ మమ్మీ చూసి నీకు సపోర్ట్ చేయాలి, మిగతా వాళ్ళు కూడా అంటే సీనియారిటీ ఉన్నటువంటి పోతురాజులు కూడా సో మున్నాకి చాలా సపోర్ట్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ఫస్ట్ నాకు ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు కేఆర్ టీవీకి థ్యాంక్స్. అట్లనే నేను పోతురాజేశం వేయడానికి ఇంత సపోర్ట్ చేసిన నా గురికి కూడా నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. అలానే ఇంకోటి చెప్పే విషయం ఏంటంటే ఇందులో మున్నా అని చెప్తున్నారు కదా, నా పేరు మున్నా కానీ నా ఇన్స్టా ఐడి వచ్చేసి కన్నా పోతురాజ్ 27 ఉంటుంది. దానికి కూడా ఏమంటే ఇది కూడా అందుకే మా మమ్మీకి మున్నా అని బయట తెలుస్తే అని కన్నా పోతురాజ్ అని కన్నా పోతురాజ్ అని పెట్టుకోవడం కూడా జరిగింది. సో దీని ఇన్స్టా ఐడి కూడా మీకు చెప్పారు ఆల్రెడీ, కన్నా పోతురాజు 27. బట్ దీనికి సంబంధించినటువంటి వీడియోస్ కూడా ఆ ఇన్స్టాలో ఉంటాయి. బట్ మీకు ఎవరికైనా కావాలన్నా కూడా ఆర్డర్స్ కావాలన్నా కూడా తనకి మీరు ఇన్స్టాలో మెసేజెస్ చేయొచ్చు. బట్ ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఆల్రెడీ 5 years కంప్లీట్, తనకు కూడా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి సో మిగతా ఇప్పుడు ఉన్నటువంటి సీనియారిటీ వాళ్ళు కూడా తనని అర్థం చేసుకోండి. ఎందుకంటే తన బాధ ఏంటంటే ఓన్లీ వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ మాత్రమే లేదు. సో ఫ్యామిలీ సపోర్ట్ కంపల్సరీగా ఉంటే తను ఇంకొక స్టెప్ ముందుకు వేయగలుగుతాడు. ఆయనకంటే ఒక టీం కూడా గ్యాదర్ చేసుకునే అంత కెపాసిటీ ఉంటుంది కాబట్టి సో మీరు కంపల్సరీగా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.